వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 52వ సర్గము. దూతను వధింపదగదు అని విభీషణుడు రావణునకు తెలుపుట. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోద్రిక్తుడైన రావణుడు అతనిని సంహరింపుడని ఆజ్ఞాపించెను. దుష్టుడైన రావణుడు హనుమంతుడిని చంపుటకు ఆదేశించెను. దూతగా వచ్చిన వానిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు. ఏలనన యజమాని మాటలను వినిపించుట దూత ధర్మము కదా. రాక్షస రాజైన రావణుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను. అంతఃశత్రువులను జయించినవాడు, మాట నేర్పుగలవాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుణ్ణి ప్రశంసించుచు మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను. ఓ రాక్షసరాజా, క్షమింపుము, కోపమును వీడుము, ప్రసన్నుడవు కమ్ము. దయ ఉంచి నేను చెప్పబోవుచున్న వచనములను వినుము. ఉచితానుచితములను ఎరిగిన సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. ఓ మహావీరా, ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము. ఇది లోకమర్యాదయూ కాదు, నింద్యము. పైగా ఇతడు వానరుడు. మీ వంటి వానికి ఇది ఏమాత్రమూ తగదు. నీవు ధర్మము నెరిగిన వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మ కోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసిన వాడవు, ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసిన వాడవు, పరమార్థము నెరిగిన వాడవు నీవే. నీ వంటి జ్ఞానులు కూడా రోషవశులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలం వృధాశ్రమయే. కావున ఓ అరిమర్దన, ఎదిరింప శక్యము కానివాడా, రాక్షసరాజా, ప్రసన్నుడవగుము. ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షను విధింపుము. రాక్షస ప్రభు అయిన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధ వివశుడై ఇట్లు నుడివెను. ఓ శత్రుమర్ధన, పాపులను వధించుట దోషము ఏమాత్రమూ కాదు. అందువలన పాపకృత్యములను నర్చిన ఈ వానరుణ్ణి తప్పక వధించెదను. అధర్మమునకు మూలమైనదియు పెక్కు దోషములు గలదియు సజ్జనులు సమ్మతింపనిదియు అయిన రావణుని వచనమును విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లు పలికెను. లంకాధిపతి అయిన ఓ రాక్షసరాజా, మన్నింపుము. ధర్మార్థయుక్తమైన నా వచనమును ఆలకింపుము. ఓ ప్రభు, ఏ కాలములయందైనను ఏ దేశములయందైనను ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు. ఇతడు ప్రబల శత్రువే, అందుకు సందేహము లేదు. ఇతడు చెప్పలేనంత అపకారము నర్చినాడు. ఆయనను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు. దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు. అంగములకు వికార రూపమును గూర్చుట, కొరడాతో దెబ్బలు కొట్టుట, శిరోముండనము గావించుట, శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొనిది. దూతను వధించుటను గూర్చి మనము వినియే ఉండలేదు. నీవు బుద్ధి బలముచే ధర్మార్థములను బాగుగా ఎరిగిన వాడవు, యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలవాడవు. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోపవశుడవై ఉండుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. ఓ వీరా, ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును లౌకికాచారములయందును శాస్త్రార్థములను గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకొనుటలోను నీకు దీటైన వాడెవ్వడనూ లేరు. సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలము గల దేవతలకును అసురులకును నీవే దుర్జయుడవు.
అట్టి సాటిలేని శక్తిగల నీ చేతిలో దేవతలను నరేంద్రులను పెక్కు పర్యాయములు యుద్ధమున పరాజితులైరి. ఇట్టి గుణములు గల నీవు అమరులకును దైత్యులకును భీతిగొలుపు వాడవు, శూరుడవు, వీరుడవు, అజేయుడవు. అట్టి నీకు ఎవ్వరునూ మనస్సున కూడా కీడు తలపెట్టరు. ఓ మహారాజా, పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరును వెంటనే అసువులను కోల్పోయిన వారే. ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనము నాకు కనబడుటలేదు. ఈ మరణదండనను ఈతనిని పంపిన వారికి విధింపవలెను. ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు. ఇతడు అస్వతంత్రుడు, వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే. కనుక ఈ దూత వధార్హుడు కాడు. ఇంకను ఓ రాక్షస ప్రభు, ఇతనిని చంపినచో మరి యొక్క ఎవ్వడును ఆకాశ మార్గమున ఈ మహోదధిని దాటి ఇచటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుచున్నది. ఓ శత్రుమర్ధన, అందువలన ఈతనిని వధించు ప్రయత్నము చేయదగదు. నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమును జరుపుట తగును. ఓ యుద్ధప్రియ, బలగర్వితులైన ఆ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా ఉన్నారు. ఇతనిని వధించినచో మరి యొక్క దూత ఉండడని నాకు తోచుచున్నది. రాక్షసులకు ఆనందము కలిగించువాడా, నీవు సురాసురులకును అజేయుడవు. పరాక్రమము, ఉత్సాహము, మనోబలము గల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధావకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు. నీకు హితులు, శూరులు, అతి జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు, సద్గుణ వంశ సంజాతులు, మనోబలము గలవారు, శస్త్రధారులలో శ్రేష్ఠులు, నీచే పోషింపబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగా గలరు. అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ అజ్ఞానవర్తులై మూఢులైన ఆ రాజపుత్రులను బంధించెదరు. అప్పుడు నీ పరాక్రమము ఎంతటిదో నీ శత్రువులకు తెలిసి వచ్చును. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి, రాక్షస రాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 52వ సర్గము సంపూర్ణం.